రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి అనే విద్యార్థి మరికొందరికి ప్రాణదానం చేశాడు. 19 సంవత్సరాల శ్రీ మురహరి విశాఖపట్నం పరీక్ష రాయడానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఎర్రవరం హైవేలో సెప్టెంబర్ 21న యాక్సిడెంట్ కు గురయ్యాడు. స్థానికులు కాకినాడ అపోలో హాస్పిటల్ కు తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. కాకినాడ అపోలో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ చీఫ్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్, న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామ గాంధీలు యువకుడిని పరీక్షించి పూర్తిగా బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవ దానం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. యువకుడు తండ్రి పోలిశెట్టి సుబ్రహ్మణ్యం కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయినప్పటికీ తన కుమారుడి కిడ్నీలు, లివర్, అవయవాలు వేరొకరికి ఉపయోగపడతాయని తలిచారు. తల్లి నాగపుష్ప, సోదరుడు శ్రీ ప్రవీణ్ ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించారు. దీంతో కిడ్నీలు, లివర్ దానం కొరకు అపోలో హాస్పిటల్స్ ప్రతినిధులు జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రిజిస్టర్ చేయగా వారు ఓ కిడ్నీ కాకినాడ అపోలో హాస్పిటల్స్ కు, మరొక కిడ్నీ విశాఖపట్నం కేర్ హాస్పిటల్స్ కు, లివర్ ను గాజువాక కిమ్స్ హాస్పిటల్స్ కు కేటాయించారు. అవయవాలు తరలింపుకు అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కాకినాడ జిల్లా ఎస్పీని సంప్రదించగా ఆయన స్పందించి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయించారు. దీంతో శ్రీ మురారి అవయవాలు ఆయా ఆసుపత్రులకు వైద్యులు, పోలీసులు వేగంగా తరలించడంతో మరికొందరు ప్రాణాలను కాపాడారు. మనకి పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి 19 years ఓల్డ్ అబ్బాయి శనివారం ఉదయం యాక్సిడెంట్ అవ్వడం కారణంగా మన అపోలో కాకినాడకి తీసుకురావడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ జరిగింది. ఆ పేరెంట్స్ అందరూ కూడా సహృదయంతో ఆ అబ్బాయి తాలూకా ఆర్గాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లివర్ వైజాగ్ కిమ్స్ హాస్పిటల్కి, అట్లానే కిడ్నీ కేర్ హాస్పిటల్ వైజాగ్, అలా మరో కిడ్నీ మన అపోలో హాస్పిటల్ కాకినాడలోనే ఒక పేషెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే అబ్బాయి యొక్క కళ్ళుని కూడా దానం చేయడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా బట్ చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే అబ్బాయి ఒక నలుగురికి లైఫ్ ఇవ్వడం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్, వెరీ యంగ్ guy met in an accident and happened like this. We're very sorry for the family, but at the same time we appreciate the family, the way they came out with the pain and problems and donated to the other patients. We really appreciate things. So for family అందరూ కూడా మా అపోలో హాస్పిటల్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. 20వ తారీఖు నైట్ 5 గంటల టైంకి యాక్సిడెంట్ జరిగింది మా అబ్బాయికి. తన పేరు పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి. తను విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ నాదండ్ల నిరంజన్ తను కలిసి ఇక్కడికి వైజాగ్ ఎగ్జామ్ నిమిత్తం స్టార్ట్ అయ్యారు. 9 సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఒక ఎంజీ హెక్టర్ కారు వెనకాల నుంచి డాష్ ఇచ్చిందని అక్కడే స్పాట్లో డైవర్టర్ని గుద్దుకుని నిరంజన్ అనే అబ్బాయి చనిపోయారు. అక్కడ మా అబ్బాయిని అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ వైద్యులు చూసి కొంచెం సీరియస్గా ఉంది, అపోలో తీసుకొచ్చాం. మళ్ళీ అపోలో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమో బ్రెయిన్ డెడ్ అయింది, కొంచెం బాగా ఇంజూరీ అయింది అని చెప్పి అన్నారు. ఆ రోజంతా కూడా వెంటిలేటర్ ఉంచాము, మా సాధ్యతను ప్రయత్నించాము. కానీ డాక్టర్లు మాత్రం ఇంకా మేము బతికించలేము అన్నట్టుగా మాట్లాడారు. అందరినీ రిక్వెస్ట్ చేసాము, ప్రార్థన చేసాము దేవుని కూడా. కానీ ఏ దేవుడు మా అబ్బాయిని కాపాడలేకపోయారు. మా అన్నయ్య కూడా నీరసంగానే ఉంటాడు కొంచెం. ఇంకా మా అన్నయ్యకి ఒప్పించి మా అబ్బాయి చనిపోయినా సరే ఆ అబ్బాయి రూపంలో 10 మంది జీవం పోసుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశంతోనే మేము చేసాము. ఫస్ట్ ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోలేదు. మనం చదువుకున్నాము, ఇలాంటి మూఢనమ్మకాలు మనం పక్కన పెట్టి మన వల్ల ఇంకో 10 మందికి సాయం చేయాలి, 10 మంది రేపు పొద్దున్న ఎలాంటి పూర్తి చేయాలని చెప్పేసి తన ఎక్కడ వయసు కూడా అంతే కాదు. తను 19 సంవత్సరాలు, తనకి అభం సుఖము తెలియని చిన్న వయసు కుర్రాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొత్తానికి ఒప్పించి వాళ్ళ అమ్మగారు అయితే మరీ నా వల్ల ఇంకో బెడ్లు పోతున్నారని చెప్పేసి ముందుకు వచ్చి సాయం చేయడం జరిగింది. తన అవయవాలు అనేది కిడ్నీ, లివర్, హార్ట్, కళ్ళు ఇవన్నీ కూడా దానం చేస్తున్నాం.